ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా తాము గత 5 ఏళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు వన్ సైడ్ గా ఓటేసేలా అధికార పక్షం వ్యూహాలు పన్నుతోందట. అందుకు తాము నియమించిన వాలంటీర్లనే అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తున్నారంట. వాలంటీర్లతో రాజనియమాలు చేయించి మరీ తమ ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం అందుకే అంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ అభ్యర్థనతో అధికారంలోకి వచ్చింది వైసీపీ. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాలకు బటన్ నొక్కి నగదు ట్రాన్స్ఫర్ చేస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎక్కడెక్కడి నిధులు సంక్షేమ పథకాలకే మళ్లించారు. ఆ బటన్ స్ట్రాటజీతో ఏపీ అప్పులమయమైంది. నగదు తమ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడుతుండటంతో మొదట్లో దానిపై సానుకూలతే కనిపించింది. ఆ తర్వాత లక్షల కోట్లు అప్పులు చేసి పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం, అభివృద్ధి పూర్తిగా పడకేయడంతో జగన్ సర్కారుపై ప్రతిపక్షాల దాడి ఎక్కువైంది. సంపద సృష్టించే మార్గాలు చూడకుండా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతూ సంక్షేమం పేరుతో అప్పులు చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు విపక్ష నేతలు. ఏపీలో వృద్ధులకు 3000 పెన్షన్, మహిళలకు ప్రతి ఏటా ఆర్థిక సాయం, కుల వృత్తులకు ఆర్థిక సాయం వంటి పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు సైతం అభివృద్ధి విషయంలో జగన్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో వృద్ధులు, మహిళలు, చేతి వృత్తుదారులు దాదాపు 50% పైగా ఉంటారు. వారిలో పథకాలు పొందిన వారి శాతం దాదాపు 50 నుంచి 60 వరకు ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనే తాము అధికారంలోకి వస్తామని వైసీపీతో విశ్వాసంతో ఉంది. మరి ఆ సంక్షేమ ఫలాలు అందని మిగిలిన వారి పరిస్థితి ఏంటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కాలంలో వారంతా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలను బట్టి అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ విపరీతంగా అప్పులు తీసుకొచ్చిందనే విషయం జనానికి అర్థమైందంటున్నారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని, ఇప్పటికే ఇస్తున్న మొత్తాలను పెంచుతామని వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. తాజా మేనిఫెస్టోలో గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీల్లో ఒకటైన మద్యం నిషేధం ఊసెత్తలేదు. మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతాం, పారిశ్రామికీకరణ వంటి విషయాలపై మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని, అప్పులపైనే ఆధారపడి పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీయాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అది గమనించే వైసీపీ నేతలు వాలంటీర్ల భజన మొదలుపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20,000 నుంచి 30,000 మంది వరకు ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు వారంతా ఇంటింటికి పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేస్తూ వచ్చారు. 2 రేషన్ సరుకులు కూడా వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయల వేతనమిస్తోంది వైసీపీ సర్కార్. మొన్న జనవరిలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుక పేరుతో వాలంటీర్స్ జీతం అదనంగా 750 రూపాయలు పెంచింది. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా మంచి చేస్తామని ఎన్నికల ముందు ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యమేనని విజయసాయిరెడ్డి ఎప్పుడో ప్రకటించారు. తాజా ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కూడా వాలంటీర్లే తమ బలమంటూ వారిని ఆకాశానికెత్తేస్తున్నారు. వైసీపీ ఆశిస్తున్నట్లు వృద్ధులు, మహిళల్లో ఎక్కువ శాతం ఓట్లు పడకపోతే ఈ పార్టీ పవర్లోకి రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారందరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా
వృద్ధులు, మహిళల ఓట్లను వేయించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ వాలంటీర్లను మంచి చేసుకుని పని చేయించుకోమన్న ఆదేశాలు వెళ్లాయట. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థపై గంపెడాసలు పెట్టుకుంది అధికార పక్షం. మరి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.